సో నిన్నటి వరకు మనం ఈక్విలిబ్రియం ఇన్ 2 సెక్టర్ ఎకానమీ చూసాం. 2 సెక్టర్స్ లో ఓన్లీ మనం అగ్రిగేట్ డిమాండ్ అనేది ఓన్లీ హౌస్ హోల్డ్ సెక్టర్ ఫర్మ్స్ నుంచి వస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు 3 సెక్టర్ ఎకానమీ గవర్నమెంట్ యాడ్ అవుతుంది. స్క్రీన్ షేర్ స్క్రీన్. ఓకే, ఓకే. సో అగ్రిగేట్ డిమాండ్ 2 సెక్టర్ ఎకానమీలో ఓన్లీ హౌస్ హోల్డ్స్ నుంచి ఫర్మ్స్ నుంచి వస్తుంది అని చెప్పుకున్నాము, రైట్. అందుకోసం అక్కడ C+I అనుకున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ యాడ్ అవుతుంది, రైట్. సో గవర్నమెంట్ సెక్టర్ యాడ్ అవడం వల్ల సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఫస్ట్ స్టడీ చేస్తే ఆ తర్వాత ఈక్విలిబ్రియం గురించి మనం చదవచ్చు, రైట్. అలాగే 2 సెక్టర్ ఎకానమీ గురించి చదువుకునేప్పుడు మనం లీకేజ్, ఇంజెక్షన్స్ అని చెప్పి కొన్ని పదాలు నేర్చుకున్నాం. 2 సెక్టర్ ఎకానమీలో లీకేజ్ ఏంటన్నా కౌశిక్? కౌశిక్, యశ్వంత్? సేవింగ్స్, రైట్. సో అలాగే ఇప్పుడు 3 సెక్టర్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది వచ్చింది. ఇక్కడ లీకేజెస్ ఏమున్నాయి, ఇక్కడ ఇంజెక్షన్స్ ఏమున్నాయి, ఎంటైర్ సర్క్యులర్ ఫ్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఫస్ట్ మనం స్టడీ చేద్దాం. ఆ తర్వాత డయాగ్రామ్స్ లోకి వెళ్ళి ఈక్విలిబ్రియం డిటర్మైన్ చేద్దాం. సో యాజ్ యూజువల్ మనకి ఫస్ట్ హౌస్ హోల్డ్ ఉంది. హౌస్ హోల్డ్ ఓన్స్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. హౌస్ హోల్డ్ విల్ ప్రొవైడ్ ఫ్యాక్టర్ సర్వీసెస్. హౌస్ హోల్డ్స్ విల్ ప్రొవైడ్ ఫ్యాక్టర్ సర్వీసెస్, రైట్. ఈ ఫ్యాక్టర్, దీన్ని ఫ్యాక్టర్ మార్కెట్ అంటున్నామన్నా, రైట్. సో ఈ ఫ్యాక్టర్ మార్కెట్ నుంచి బిజినెస్ ఈ ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసింది. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్కడైతే సేల్ కూర్చుందో అది ప్రొడక్ట్ మార్కెట్, రైట్. సో హౌస్ హోల్డ్స్ ఇచ్చిన ఫ్యాక్టర్ సర్వీసెస్ ని యూజ్ చేసుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్రొడక్ట్ మార్కెట్ లో సేల్ ఉంచింది, రైట్. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మార్కెట్ నుంచి ఎవరెవరు యూజ్ చేసుకుంటారు, ఈ ప్రొడక్ట్స్ ని ఎవరెవరు కన్స్యూమ్ చేసుకుంటారు? ఇంకా క్లోజ్డ్ ఎకానమీనే, ఎక్స్టర్నల్ సెక్టర్ లేదు, రైట్. సో ఈ ప్రొడక్ట్ మార్కెట్ నుంచి గూడ్స్ ఎవరెవరు కన్స్యూమ్ చేస్తారు అని చూస్తే ఫస్ట్ హౌస్ హోల్డ్స్ కన్స్యూమ్ చేస్తున్నారు, రైట్. అలాగే గవర్నమెంట్ కన్స్యూమ్ చేస్తుంది, అలాగే బిజినెసెస్ కూడా పర్చేస్ చేస్తున్నాయి, రైట్. ప్రొడక్ట్ మార్కెట్ లోనే కదా మనకి మెషినరీ కానీ ఇలాంటివన్నీ దొరికేది, రైట్. ఇప్పుడు ఒక బిజినెస్ కి కంప్యూటర్స్ కావాలి, అది కూడా ప్రొడక్ట్ మార్కెట్ నుంచే కదా ఉంటుంది. సో ప్రొడక్ట్ మార్కెట్ ని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు? హౌస్ హోల్డ్స్ యాక్సెస్ చేస్తున్నాయి, గవర్నమెంట్స్ యాక్సెస్ చేస్తున్నాయి, అలాగే బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో యాక్సెస్ చేస్తుంది. నథింగ్ బట్ దీన్ని మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పాం, రైట్. అలాగే హౌస్ హోల్డ్స్ ఏదైతే ప్రొడక్ట్ మార్కెట్ ని యాక్సెస్ చేస్తున్నారో దాన్ని ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అన్నాం, రైట్. అలాగే గవర్నమెంట్ ఏదైతే పర్చేస్ చేస్తుందో అది మనకి గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చెప్పుకున్నాం, రైట్. సో ప్రొడక్ట్ మార్కెట్ ని వీళ్ళందరూ యాక్సెస్ చేస్తున్నారు, రైట్. సో యాక్సెస్ చేస్తున్నప్పుడు మరి ఈ హౌస్ హోల్డ్స్ ఏవైతే ప్రొడక్ట్ మార్కెట్ ని యాక్సెస్ చేస్తున్నాయో, సో ఓకే అది పక్కన పెట్టి, సో ఇప్పుడు ప్రొడక్ట్ మార్కెట్ లో అందరూ హౌస్ హోల్డ్స్, గవర్నమెంట్, అలాగే అదర్ బిజినెసెస్ ప్రొడక్ట్ మార్కెట్ ని యాక్సెస్ చేసిన తర్వాత ప్రొడక్ట్ మార్కెట్ నుంచి బిజినెసెస్ కి ఇన్కమ్ వస్తుంది. ప్రొడక్ట్ మార్కెట్స్ నుంచి బిజినెసెస్ కి ఇన్కమ్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చి పర్చేస్ చేసింది, ఇక్కడ హౌస్ హోల్డ్స్ పర్చేస్ చేశారు, రైట్. అలాగే అదర్ బిజినెస్ కూడా పర్చేస్ చేశారు. సో ఇప్పుడు ప్రొడక్ట్ మార్కెట్ నుంచి ఏదైతే ప్రైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ ఏదైతే ఉందో అది బిజినెసెస్ కి వచ్చింది. బిజినెసెస్ ఏం చేస్తున్నాయి? ఎటువంటి సర్ప్లస్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మెయింటైన్ చేయకుండా, ఏమీ చేయకుండా అందులో కొంత గవర్నమెంట్ కి ట్యాక్సెస్ పే చేసేసింది. ప్రాఫిట్ లో గవర్నమెంట్ కి కొంత ట్యాక్స్ పే చేసేసింది. లీకేజ్, ఇక్కడ ఒక లీకేజ్, రెడ్ లో చేస్తున్నాయని కూడా లీకేజ్ చేస్తున్నానా? ఓకే. సో బిజినెసెస్ ట్యాక్సెస్ పే చేసే గవర్నమెంట్ కి, రైట్. అలాగే గవర్నమెంట్ కొన్ని సోషల్ గూడ్స్ కి సబ్సిడీస్ కూడా ఇచ్చింది, రైట్. గవర్నమెంట్ కి ట్యాక్సెస్ పే చేసాం, గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ కూడా ఇచ్చిందట.
సో ఇప్పుడు అలా ట్యాక్సెస్ పే చేయంగా ఏదైతే ఉందో అవి ఫ్యాక్టర్ పేమెంట్స్, ల్యాండ్ కి రెంట్, లేబర్ కి వేజెస్, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్, ఎంటర్ప్రెన్యూర్ కి ప్రాఫిట్ రూపంలో ఫ్యాక్టర్ పేమెంట్స్ వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ మార్కెట్ నుంచి హౌస్ హోల్డ్స్ కి అది పర్సనల్ ఇన్కమ్ కింద డిస్ట్రిబ్యూట్ అయింది. రైట్, హౌస్ హోల్డ్స్ కి పర్సనల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఆ వచ్చిన ఇన్కమ్ లో కొంత ట్యాక్స్ పే చేసాయి. హౌస్ హోల్డ్స్ ఆ వచ్చిన ఇన్కమ్ లో కొంత ట్యాక్స్ పే చేసాయి. ఇది లీకేజ్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్, అలాగే గవర్నమెంట్ కూడా హౌస్ హోల్డ్ వెల్ఫేర్ కోసం పెన్షన్లని, రైట్, కాంపెన్సేషన్, తుఫాన్లు అవి వస్తే కాంపెన్సేషన్లని, రైట్, ఇలాంటివి కూడా ఇచ్చింది. సో గవర్నమెంట్ నుంచి హౌస్ హోల్డ్స్ కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉన్నాయి. అలాగే హౌస్ హోల్డ్స్ వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ నుంచి కొంత ట్యాక్సెస్ పే చేశారు. రైట్, అలాగే సో ఇప్పుడు హౌస్ హోల్డ్స్ వచ్చిన పర్సనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ ఇన్కమ్ లో 1 ట్యాక్స్ పే చేశాడు, 2 కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చేశాడు. ప్రొడక్ట్ మార్కెట్ లో వెళ్ళి వాడికి కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చేశాడు. రైట్, మిగిలింది ఎక్స్పెండిచర్ చేయంగా, ట్యాక్సెస్ పే చేయంగా, రైట్, వాడు అదృష్టం బాగుండి ఎంతో కొంత మిగిలింది. రైట్, సేవింగ్స్, అది ఇంకో లూకేజ్. అంటే మొత్తం ఖర్చు పెట్టకుండా కొంత మిగిలిపోయింది. రైట్, సేవింగ్స్. సో హౌస్ హోల్డ్ మొత్తం ఖర్చు పెట్టకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది నాన్న. అంటే వాడు ఒకటి పిసినరైనా ఉండొచ్చు, లేదా వాడికి కావాల్సిన గూడ్స్ దొరకలేదు, వాడి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కి సరిపడా గూడ్స్ మార్కెట్ లో దొరకలేదు. అటువంటిప్పుడు వాడు ఖర్చు పెట్టడు. రైట్, అంటే నథింగ్ బట్ ఇక్కడ డిమాండ్ కి సరిపడా ప్రొడక్షన్ లేకపోయినా కూడా, రైట్, లీకేజ్ కి కారణం అవుతుంది. అది హౌస్ హోల్డ్ యొక్క సేవింగ్స్ కి కారణం అవుతుంది. రైట్, సో లీకేజ్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్ ఒకటైతే కనుక, ఇంకొకటి ల్యాక్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రైట్, డిమాండ్ కి సరిపడా గూడ్స్ అండ్ సర్వీసెస్ లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు లీకేజ్ కి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు హౌస్ హోల్డ్స్ సేవింగ్స్ చేసాయి. ఆ సేవింగ్స్, రైట్, నథింగ్ బట్ ఆ సేవింగ్స్ ని అట్రాక్ట్ చేయడానికి మనకి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇన్సూరెన్స్ అనేది ఒక వెహికల్, బ్యాంకింగ్ అనేది ఒక వెహికల్, స్టాక్ మార్కెట్ అనేది ఒక వెహికల్, మ్యూచువల్ ఫండ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఆ ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి మనీ ఎవరికి ఫ్లో అవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో బిజినెస్ కి వెళ్తుంది. రైట్, ఈక్విటీ, ప్రిఫరెన్స్, డిబెంచర్స్ రూపంలో వెళ్తుంది. లేదా అదే ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి గవర్నమెంట్ బారోయింగ్స్ తీసుకుంటుంది, బాండ్స్ ఇష్యూ చేసి. రైట్, సో ఫైనాన్షియల్ మార్కెట్ ని ఇంతకుముందు 2 సెక్టర్ ఎకానమీలో ఓన్లీ బిజినెస్ ఒక్కటే యాక్సెస్ చేసేది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా యాక్సెస్ చేస్తుంది. రైట్, సో తర్వాత ఇక్కడ ఇంకో లీకేజ్ కి ఇంకో ఆస్కారం ఉంది నాన్న. ఫైనాన్షియల్ మార్కెట్ లో హౌస్ హోల్డ్ తన సేవింగ్స్ ని ఫైనాన్షియల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కి వెళ్ళిపోతే పర్లేదు. అలా కాకుండా హౌస్ హోల్డ్ 1 నుంచి హౌస్ హోల్డ్ 2 కి నా దగ్గర షేర్స్ ఉన్నాయి, నాకు ఒక కంపెనీలో షేర్స్ ఉన్నాయి. ఆ షేర్స్ ని నువ్వు పర్చేస్ చేసావు సెకండరీ మార్కెట్ లో, స్టాక్ మార్కెట్ ద్వారా. సో ఇప్పుడు నీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, హౌస్ హోల్డ్ 2 యొక్క సేవింగ్స్ హౌస్ హోల్డ్ 1 కి ట్రాన్స్ఫర్ అయ్యాయి కానీ బిజినెస్ కి వెళ్ళాల. రైట్, కాబట్టి ఇక్కడ సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ కూడా లీకేజ్ కి ఒక లీకేజ్. అలాగే పేమెంట్ ఆఫ్ పాస్ట్ డెట్స్, పాత అప్పులు ఏమైనా ఉన్నాయి, నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు, డిస్సేవింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో అప్పులు ఏవో తీసుకున్నావు, అవి తీర్చేసావు. సో నీ దగ్గర నుంచి నువ్వు సంపాదించిన ఇన్కమ్ ఫర్మ్స్ కి వెళ్ళాల. గూడ్స్ పర్చేస్ చేసి ఉంటే ఫర్మ్ కి గూడ్స్, ఆ గూడ్స్ కి ప్రైస్ రూపంలో వెళ్ళేది, లేదా సేవింగ్స్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఫర్మ్ కి, బిజినెసెస్ కి వెళ్ళేది. కానీ రెండు కాకుండా నువ్వు పాత అప్పు ఎవరి దగ్గర తీసుకున్న అప్పు తీర్చావు, నథింగ్ బట్ అది మళ్ళీ బిజినెస్ కి రాలేదు కాబట్టి అది కూడా లీకేజ్ అని చెప్పొచ్చు. సో హౌస్ హోల్డ్ దగ్గర నుంచి లీకేజెస్ కనుక చూస్తే ట్యాక్సెస్, రైట్, అలాగే సేవింగ్స్, ల్యాక్ ఆఫ్
గూడ్స్ అండ్ సర్వీసెస్ అకార్డింగ్ టు ద డిమాండ్, రైట్. ఇంకోటి వచ్చేసరికి సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్, అంటే సెకండరీ మార్కెట్ లో నువ్వు షేర్స్ ని పర్చేస్ చేయడం వల్ల అదొక లీకేజ్ అని చెప్తాడు, రైట్. అలాగే పేమెంట్ ఆఫ్ పాస్ట్ డెట్స్, రైట్. దీస్ ఆర్ ఆల్ లీకేజెస్. ఇవన్నీ కూడా మనకి లీకేజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి బిజినెస్ కి వచ్చింది, ఓకే బానే ఉంది. గవర్నమెంట్ బారోయింగ్స్, రైట్. సో ఇది మనకి సర్క్యులర్ ఫ్లో నాన్న, రైట్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ మార్కెట్ నుంచి హౌస్ హోల్డ్స్ ఫ్యాక్టర్ మార్కెట్ లో వాటి సర్వీసెస్ ని అవైలబుల్ గా ఉంచాయి. ఆ సర్వీసెస్ ని యూజ్ చేసుకుని బిజినెసెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసాయి. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ మళ్ళీ హౌస్ హోల్డ్స్ కి వెళ్ళాయి. అలాగే అదే ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ గవర్నమెంట్ కి వెళ్ళాయి. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ మళ్ళీ బిజినెస్ కూడా వచ్చాయి. సో నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రూపంలో, రైట్. సో ఈ హౌస్ హోల్డ్స్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్ చేసుకుని ఏం చేశారు, ఎక్స్పెండిచర్ చేశారు, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, రైట్. అలాగే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసింది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ప్రొడక్ట్ మార్కెట్ నుంచి బిజినెసెస్ కి ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ ని అవి ఏం చేసాయి, ఫ్యాక్టర్ పేమెంట్స్ గా పే చేసాయి, రైట్. అలాగే ట్యాక్సెస్ పే చేసాయి. ఆ వచ్చిన ఇన్కమ్ నుంచి బిజినెసెస్ ట్యాక్సెస్ పే చేసి మిగిలింది ఫ్యాక్టర్ మార్కెట్ లో ఫ్యాక్టర్ పేమెంట్స్ గా ఇచ్చేసింది, రైట్. ఆ ఫ్యాక్టర్ పేమెంట్స్ హౌస్ హోల్డ్స్ కి డిస్ట్రిబ్యూట్ అయ్యి పర్సనల్ ఇన్కమ్ రూపంలో. ఆ పర్సనల్ ఇన్కమ్ లో హౌస్ హోల్డ్స్ ట్యాక్సెస్ పే చేశారు, తర్వాత కొంత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చేశారు, రైట్. ఆ తర్వాత కొంత సేవింగ్స్ చేశారు, రైట్. అలాగే హౌస్ హోల్డ్స్ వచ్చిన ఇన్కమ్ నుంచి డైరెక్ట్ గా ప్రైమరీ మార్కెట్ లో షేర్స్ కొని ఉంటే ఓకే, అలా అనుకుంటే సెకండరీ మార్కెట్ లో కొన్నాడు, అది లీకేజ్. అలాగే పాస్ట్ డెట్స్ ఏదైనా రీపే చేశాడు, అదొక లీకేజ్, రైట్. అలాగే వాడు కొందాం అనుకున్న గూడ్ దొరకట్లేదు, రైట్, కాబట్టి ఖర్చు పెట్టట్లేదు, రైట్. అది కూడా సేవింగ్స్ రూపంలో మొత్తానికి ఫైనాన్షియల్ మార్కెట్ లోకి వచ్చింది. ఆ ఫైనాన్షియల్ మార్కెట్ లోకి వచ్చింది బిజినెసెస్ కి వెళ్తుంది. అలాగే ఈ ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి గవర్నమెంట్ కూడా బారో చేస్తుంది, రైట్. ఇది మనకి సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఇన్ 3 సెక్టర్ ఎకానమీ. దీంట్లో డయాగ్రామ్ చూస్తేనా 45 degrees లైన్ లో వచ్చేసరికి నథింగ్ బట్ ఇది అగ్రిగేట్ సప్లై అని చెప్పుకున్నాం. అగ్రిగేట్ సప్లై అనేది నథింగ్ బట్ 2 సెక్టర్ ఎకానమీలో అయితే కనుక కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్, రైట్. ఇక్కడ మూడోది ఏమవుతుందన్న, హౌస్ హోల్డ్స్ ఏం చేశారు, కన్జ్యూమ్ చేశారు. హౌస్ హోల్డ్స్ కానీ బిజినెస్ కానీ కన్జ్యూమ్ చేశారు, ట్యాక్సెస్ సేవింగ్స్ చేశారు. ఇంకో లీకేజ్ ఏంటి, ట్యాక్సెస్, రైట్. సో వాట్ ఎవర్ ద national income is produced, that will be consumed or saved or paid in taxes, right. సో ఇక్కడ మనకి మూడోది ట్యాక్సెస్ యాడ్ అయింది, రైట్. నెక్స్ట్ మనకు కన్జంప్షన్ ఫంక్షన్ తెలుసు, సి, ఇది అటానమస్ ఎక్స్పెండిచర్. దీనికి ఇన్వెస్ట్మెంట్ యాడ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇది ఎక్సోజీనియస్, సో ఇది అటానమస్ ఇన్వెస్ట్మెంట్, రైట్. ఇక్కడ ఇన్ఫ్యూజన్స్, ఇక్కడ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలాగో ఒక ఇన్ఫ్యూజన్, గవర్నమెంట్ సెక్టర్ అనేది కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే చెప్పుకున్నామో, గవర్నమెంట్ పర్చేజెస్ ఏవైతే చెప్పుకున్నామో అది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అన్న. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది కూడా షార్ట్ రన్ లో కాన్స్టెంట్ అండ్ నేషనల్ ఇన్కమ్ తో సంబంధం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీడిపి పడిపోతూ ఉంది, ఈ లెక్కన మరి గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ కూడా తగ్గించాలి, రైట్. కానీ గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ పెంచుతుంది ప్రెసెంట్. సో నేషనల్ జీడిపితో సంబంధం లేకుండా గవర్నమెంట్ స్పెండ్ చేయగలదు, రైట్. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా షార్ట్ రన్ లో మనకి కాన్స్టెంట్. సో మూడోది వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫ్యూజన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా మనకి కాన్స్టెంట్, రైట్. సో మనకి గవర్నమెంట్ సెక్టర్ లేనప్పుడు ఇంతకు ముందు ఈక్విలిబ్రియం ఈ పాయింట్,
వై, ఇదేమో ఈ. సో ఇప్పుడు న్యూ ఈక్విలిబ్రియం వచ్చేసరికి E1. నాన్న అందరికి కనబడుతుందా? Yes, sir. Yes, sir. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల ఏదైతే నేషనల్ ఇన్కమ్ పెరిగిందో ఇది చేంజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. రైట్. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద మనం ఎప్పుడు అవుట్పుట్ అనేది నథింగ్ బట్ ఇన్కమ్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్పెండిచర్, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వై యాక్సిస్ మీద. రైట్. ఇది మనకి 45 degrees లైన్. సో మనం కింద డయాగ్రామ్ లో ఎప్పుడు కూడా మనం లీకేజెస్ గురించి చెప్తాము, లీకేజెస్ గురించి మాట్లాడుకుంటాము. అలాగే ఇన్ఫ్యూజన్స్, లీకేజెస్ అండ్ ఇన్ఫ్యూజన్స్ గురించి మాట్లాడతాం. సో ఇక్కడ మనకి ఒక ఇన్ఫ్యూజన్ లాస్ట్ 2 సెక్టర్ ఎకానమీలో చూసాం. ఒక ఇన్ఫ్యూజన్ అయి మనకి ఎలాగో తెలుసు. రైట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ యాడ్ అవుతుంది, I+G. రైట్. సో నథింగ్ బట్ ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. రైట్. నెక్స్ట్ లీకేజెస్ వచ్చేసరికి సేవింగ్స్, దానికి ఇంకొక లీకేజ్ ట్యాక్స్ యాడ్ అయింది. సేవింగ్స్ ప్లస్ ట్యాక్స్ అనేది మనకి లీకేజెస్. సో సేవింగ్స్ ప్లస్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. రైట్. నథింగ్ బట్ గవర్నమెంట్ మన దగ్గర ఎంతైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేసిందో అదే ఎక్స్పెండిచర్ చేస్తుంది. దాన్నే ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేసింది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయగలుగుతుంది. సో ఈక్విలిబ్రియం దగ్గర రైట్ నథింగ్ బట్ ఎట్ Y1 savings plus investment is equal to so savings plus taxes is equal to investment plus government expenditure అని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది మనకి డయాగ్రామ్ లోనా అండ్ లీకేజెస్ అండ్ ఇంక్లూజన్స్ ఇన్ 3 సెక్టర్ ఎకానమీ. ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ 4 సెక్టర్ ఎకానమీ. సో ఇప్పుడు ఓపెన్ ఎకానమీ అయింది నాన్న. ఓపెన్ ఎకానమీ అంటే వీఆర్ ట్రేడింగ్ విత్ ఫారిన్ కంట్రీస్. రైట్. ఫారిన్ కంట్రీస్ నుంచి పర్చేస్ చేస్తున్నాం, నథింగ్ బట్ ఇంపోర్ట్స్. ఫారిన్ కంట్రీస్ ని మన కంట్రీకి వచ్చి పర్చేస్ చేయనిస్తున్నాం, నథింగ్ బట్ ఎక్స్పోర్ట్స్. రైట్. ఇక్కడ నన్ను ఇంపోర్ట్స్ అనేది లీకేజ్ అవుతుందా, ఇన్ఫ్యూజన్ అవుతుందా? అక్ష. ఇన్ఫ్యూజన్ సార్. ఇంపోర్ట్స్ ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను చూడు ఒకసారి. హౌస్ హోల్డ్స్ దగ్గర 100 రూపాయలు ఉంది. క్లోజ్ 100 రూపాయలని ప్రొడక్ట్ మార్కెట్ లోనే ఖర్చు పెట్టేవాడు, ఏది డొమెస్టిక్ ప్రొడక్ట్ మార్కెట్ లో. సో 100 రూపాయలు మన బిజినెస్ కి వెళ్ళేది. ఇప్పుడు ఫారెన్ బిజినెస్ కి ఇప్పుడు ఇంపోర్ట్స్ అంటే పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్డ్ బై హౌస్ హోల్డ్, నౌ హీ ఈస్ పేయింగ్ టు ఫారిన్ ప్రొడ్యూసర్. అంటే 100 రూపాయలు, ఒక 20 రూపాయలు వాడు ఏదో నచ్చి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు 20 రూపీస్ మన ఎకానమీలోంచి బయటకు వెళ్ళిపోతుందా, మన ఎకానమీలో అవుట్ఫ్లో వెళ్తుంది కాబట్టి లీకేజ్ అవుతుంది సార్. సో ఈ 20 రూపీస్ మన ఎకానమీలోంచి ఏమైపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఎస్ సార్. నథింగ్ బట్ ఇంపోర్ట్స్ అనేది ఏమవుతుందనా, లీకేజ్. లీకేజ్. మరి ఎక్స్పోర్ట్స్, ఇంజెక్షన్స్. ఇంజెక్షన్. అంటే ఇప్పటిదాకా మన ప్రొడక్ట్ మార్కెట్ లో హౌస్ హోల్డ్స్ మాత్రమే పర్చేస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు వేరే దేశం వాళ్ళు కూడా పర్చేస్ చేస్తున్నారు. ఎస్ సార్. సరే, అయితే సిద్ధు సార్, సో ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ పెరిగింది అనుకో, హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఏమవుతుంది, ఏంటి సార్? నేషనల్ ఇన్కమ్ పెరిగితే, ఎస్ సార్. నేషనల్ ఇన్కమ్ పెరగడం అంటే అదే ప్రొడక్షన్ పెరగడం. ఎస్ సార్. ప్రొడక్షన్ పెరిగితే హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ప్రొడక్షన్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగితే ఆ ఎంటైర్ ప్రొడక్షన్ వాల్యూ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది, హౌస్ హోల్డ్ సార్. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగినప్పుడు హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఏమవుతుంది, పెరుగుతుంది సార్. హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగితే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, పెరుగుతుంది సార్. ఓకే. అలాగే హౌస్ హోల్డ్ ఇంపోర్ట్స్ కూడా పెరుగుతాయా, ఇన్కమ్ పెరిగింది కాబట్టి? పెరుగుతాయి సార్. సో వాడికి ఒకవేళ ఇండియాలో నచ్చకపోతే వాడు ఏం చేస్తాడు, వాడికి Foreign నచ్చిన నుంచి వేరే import దేశంలో ఉంటే అక్కడ నుంచి ఏం చేస్తాడు, ఇంపోర్ట్ చేసుకుంటాడు. అంటే నేషనల్ ఇన్కమ్ కి ఇంపోర్ట్స్ కి నీకు రిలేషన్షిప్ ఉంది, అంతేనా? ఎస్ సార్. అంటే ఏ Yes, రిలేషన్షిప్, sir. నేషనల్ ఇన్కమ్ పెరిగితే హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది సార్. ఇంపోర్ట్స్ కూడా ఏమవుతాయి, పెరుగుతాయి సార్. హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరుగుతుంది. హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది కాబట్టి మార్జినల్ ప్రొపెన్సిటీ టు ఇంపోర్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే పాజిటివ్ రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎస్ సార్. ఓకే. అయితే ఎక్స్పోర్ట్స్ కి నేషనల్ ఇన్కమ్ కి సంబంధం ఏమైనా ఉందా? ఉండదు సార్. ఎక్స్పోర్ట్స్ అనేది వేరే దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎస్ సార్. సో మన నేషనల్ ఇన్కమ్ కి బయట కంట్రీ వాడు ప్రొడ్యూస్ చేసేదానికి సంబంధం ఏమైనా ఉంటుందా, బయట కంట్రీ వాడి కన్సంప్షన్ కి? ఉండదు సార్. సో మన నేషనల్ ఇన్కమ్ పెరిగితే మన ప్రొపెన్సిటీ పెరుగుతుంది, కానీ బయట దేశం వాడి ప్రొపెన్సిటీ పెరగదుగా. మనము ఎక్స్పోర్ట్ చేస్తే మరి మనకి ఇన్కమ్ వస్తుంది. మన ఇన్కమ్ కాదు నేను అడిగేది. సో ఇప్పుడు వేరే కంట్రీ వాడు మన నేషనల్ ఇన్కమ్ పెరిగింది, ఎస్ బయట సార్. కంట్రీ వాడి ఎక్స్పోర్ట్స్ ని ఏమైనా పెంచుతాడా? పెంచారు సార్. మనం ఎక్స్పోర్ట్స్ చేసాం, సరే బయటకి మన నేషనల్ ఇన్కమ్ పెరిగింది నాన్న, ఎస్ సార్. దీన్ని ఇలా మారుద్దాం. మీ ఇంట్లో ఇన్కమ్ పెరిగింది, మీ ఇంట్లో సంపాదించే వాళ్ళు పెరిగారు, పక్కింట్లో కన్సంప్షన్ ఏమైనా పెరుగుద్దా? నో సార్. మీ ఇంట్లో ఇన్కమ్ పెరిగితే పక్కింటి వాడి కన్సంప్షన్ ఏమైనా పెరుగుద్దా? నో సార్. అలాగే మన నేషనల్ ఇన్కమ్ పెరిగితే అవతల దేశం వాడు మన దగ్గర నుంచి కొనే గూడ్స్ పెరగడం కానీ తగ్గడం కానీ లింకేజ్ ఏమైనా ఉందా? ఉండదు సార్. ఉండదు. అంటే ఎక్స్పోర్ట్స్ అనేది మనకి మన నేషనల్ ఇన్కమ్ మీద ఆధారపడి ఉందా, నేషనల్ ఇన్కమ్ మీద ఆధారపడి లేదా, మన నేషనల్ ఇన్కమ్ మీద ఆధారపడలేదు సార్. సో అంటే ఇది మనకి ఎక్సోజీనియస్. ఎక్స్పోర్ట్స్ అనేది నథింగ్ బట్ ఎక్సోజీనియస్ అండ్ కాన్స్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ అనేది ఏంటన్నా, ఎక్సోజీనియస్ అండ్ కాన్స్టెంట్. షార్ట్ రన్ లో మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది, రైట్? Yes, sir. మిగిలిన Okay, sir. మ్యూట్ చేసి సరే. సేమ్ మళ్ళీ ఇక్కడ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ చూద్దాం. కొత్తగా వచ్చే లీకేజెస్ ఏంటి, కొత్తగా వచ్చే ఇన్ఫ్యూజన్స్ ఏంటో చూసిన తర్వాత మళ్ళీ మనం డయాగ్రామ్ వేసుకుందాం అన్న. సేమ్ ఫ్యాక్టర్ మార్కెట్, రైట్? అయితే ఈసారి ఫ్యాక్టర్ మార్కెట్ ని మనకి బయట సైడ్ కంట్రీస్ కూడా వాడుకుంటున్నాయి. అంటే మన ఇండియన్స్ వేరే చోటుకి వెళ్ళి పని చేస్తున్నారు, రైట్? ఆ వేజెస్ ని కూడా మనం ఇక్కడ నెట్ క్యాపిటల్ ఇన్ఫ్లోగా మనం తీసుకుంటున్నాం, రైట్? NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి, రైట్? సో ఇప్పటిదాకా ఫ్యాక్టర్ మార్కెట్ ని ఓన్లీ హౌస్ హోల్డ్స్ మాత్రమే బిజినెస్ మాత్రమే యూజ్ చేసుకున్నాయి, రైట్? ఇప్పుడు అదర్ కంట్రీ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు, రైట్? అక్కడ నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంది. సరే,
సో బిజినెస్ లో ఫ్యాక్టర్ పేమెంట్స్, ఫ్యాక్టర్ సర్వీసెస్ ని తీసుకుంటున్నాయి, ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆ గూడ్స్ ని ప్రొడక్ట్ మార్కెట్ లో ఉంచుతున్నాయి. ఈ ప్రొడక్ట్ మార్కెట్ ని హౌస్ హోల్డ్స్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో కొన్ని గూడ్స్ దొరక్క కొంత ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ మనకి వేరే అవుట్ సైడ్ మార్కెట్స్ లో ప్రొడ్యూస్ అయినవి కూడా మనం కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రొడక్ట్ మార్కెట్ లో నచ్చక, లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ మార్కెట్ కంటే బయట ప్రొడక్ట్ మార్కెట్ లో చీప్ గా దొరకడం వల్ల కానివ్వండి, బెటర్ క్వాలిటీ దొరకడం వల్ల కానివ్వండి, వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నాం. నథింగ్ బట్ అది లీకేజ్, ఇంపోర్ట్స్. మన ప్రొడక్ట్ మార్కెట్ కి రావాల్సింది కాస్త పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక లీకేజ్ మనకి. ఇంపోర్ట్స్ అనేది ఇక్కడ కొత్త లీకేజ్ 4 సెక్టర్ ఎకానమీలో. రైట్, మార్జినల్ ప్రొపెన్సిటీ టు ఇంపోర్ట్ అంటాం. సో ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇంపోర్ట్ చేసుకోగలిగే పవర్ కూడా పెరుగుతుంది. సో మార్జినల్ ప్రొపెన్సిటీ ఇంపోర్ట్ పెరుగుతుందని చెప్పుకుంటాం. రైట్, ఓకే. సో అలాగే మన ప్రొడక్ట్ మార్కెట్ లో ప్రొడ్యూస్ అయ్యేవి బయట మార్కెట్ వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు. నథింగ్ బట్ అవి ఎక్స్పోర్ట్స్. ఇది మనకి ఇంక్లూజన్స్ మనం గ్రీన్ లో చేద్దాం. రైట్, ఇంపోర్ట్స్ కి నేషనల్ ఇన్కమ్ కి ఇంపోర్ట్స్ కి పాజిటివ్ రిలేషన్షిప్. ఎక్స్పోర్ట్స్ కి నేషనల్ ఇన్కమ్ కి సంబంధం లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ అండ్ ఎక్సోజీనియస్. ఎక్స్పోర్ట్స్ అనేది మనకి ఎక్సోజీనియస్. రైట్, సో ప్రొడక్ట్ మార్కెట్ లోకి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ అవుతున్నాయి. రైట్, సో మిగిలింది ఎక్స్పెండిచర్ అండ్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. అంటే హౌస్ హోల్డ్స్ కానీ గవర్నమెంట్స్ కానీ ప్రొడక్ట్ మార్కెట్ లో పర్చేస్ చేసింది బిజినెస్ లోకి వెళ్తోంది. అవి ఫ్యాక్టర్ పేమెంట్స్ రూపంలో వస్తున్నాయి, పర్సనల్ ఇన్కమ్ రూపంలో హౌస్ హోల్డ్స్ కి వస్తుంది. రైట్, బిజినెసెస్ లో ట్యాక్సెస్ కడుతున్నాయి, గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ కూడా తీసుకుంటున్నాయి. అలాగే హౌస్ హోల్డ్స్ కొంత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, అలాగే కొంత ట్యాక్సెస్ పే చేస్తున్నారు, అలాగే కొంత సేవింగ్స్ చేసుకుంటున్నారు. అవన్నీ ఫైనాన్షియల్ మార్కెట్ లోకి వెళ్తున్నాయి. ఆ ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో బ్యాంక్ వెళ్తుంది, బిజినెస్ లకు వెళ్తున్నాయి. అలాగే గవర్నమెంట్ బారోయింగ్స్ రూపంలో తీసుకుంటోంది. అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా మన ఫైనాన్షియల్ మార్కెట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఫారిన్ కంట్రీస్ కూడా మన ఫైనాన్షియల్ మార్కెట్ ని యాక్సెస్ చేస్తాయి. రైట్, సో ఇక్కడ మనకి లాస్ట్ టైం ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని ఇన్ఫ్యూజన్ గా చూసాము. ట్యాక్సెస్, ఇవి సేవింగ్స్, ఇవన్నీ ఏవైతే లీకేజెస్ ఉన్నాయో ఆ లీకేజెస్ యాజ్ ఇట్ ఈస్. దానికి కొత్తగా యాడ్ అవుతున్న లీకేజ్ ఇంపోర్ట్, కొత్తగా యాడ్ అవుతున్న ఇన్ఫ్యూజన్ ఎక్స్పోర్ట్స్. దీనికి సంబంధించిన డయాగ్రామ్ కనుక చూసినట్లయితే (45° లైన్ ఇక్కడ మనకి ట్యాక్సెస్. రైట్, మనం కన్సంప్షన్ చేస్తున్నాము, సేవింగ్స్ చేస్తున్నాము, ట్యాక్సెస్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు నాన్న. అంటే ఒక ఇన్ఫ్యూజన్ ఏమో ఎక్స్పోర్ట్స్, లీకేజ్ ఏమో ఇంపోర్ట్స్, ఈ 4th సెక్టర్ యాడ్ అవడం వల్ల.
మనం నెట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమి యాడ్ అవ్వట్లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లీకేజ్ అని తెలుసు, ఇన్ఫ్యూజన్ తెలుసు, అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్ఫ్యూజన్ తెలుసు. ఇక్కడ మనకు కొత్తగా వస్తున్న ఇన్ఫ్యూజన్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ మనకి కొత్తగా వస్తుంది. సో దీన్ని ఇక్కడ I+G I+G+E ఎక్స్పోర్ట్స్ ని మన టెక్స్ట్ బుక్ లో ఎక్స్ గా చెప్తాడు, మనం కూడా అలాగే తీసుకుందాం. మళ్ళీ కొత్త వర్డ్ ఎందుకు? ఎక్స్పోర్ట్స్ I+G+X ఇక్కడ కన్జంప్షన్ ఫంక్షన్ మనకు తెలుసు, కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్. ఇప్పుడుది మనకి ప్లస్ X-M ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇది ఈక్విలిబ్రియం అవుతుంది. సేవింగ్స్ ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ లీకేజ్ కొత్తది ఇంకోటి ఏమని చెప్పుకున్నాం? ఇంపోర్ట్స్. రైట్. ఇది మనకి ఈక్విలిబ్రియం ఇన్ 4 సెక్టర్ నానా. ఒకవేళ అంటే ఇక్కడ మనం తీసుకున్న అజంప్షన్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయని, మన ఇంపోర్ట్స్ తక్కువ, అంటే నథింగ్ బట్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్, దట్ ఈస్ X-M is positive. But what if X-M is negative? X-M is negative అయితే కనుక డయాగ్రామ్ ఏంటి అన్నప్పుడు C+S+P మన కన్జంప్షన్ ఫంక్షన్ తెలుసు, దానికి ఇన్వెస్ట్మెంట్ యాడ్ అయింది, ఇది అటానమస్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ యాడ్ అయింది C+I, దానికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ యాడ్ అయింది C+I+G, ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ యాడ్ అయింది. ఒకవేళ ఇంపోర్ట్స్ కనుక ఎక్కువ అయినట్లయితే కనుక మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే మనం సంపాదించిన దానికంటే కూడా యాక్చువల్ గా నేషనల్ ఇన్కమ్ పెరగాల్సింది కాస్త నేషనల్ ఇన్కమ్ తగ్గుతుంది. నేషనల్ ఇన్కమ్ పెరగాల్సింది కాస్త మనకి ఇంపోర్ట్స్ ఎక్కువయ్యాయి కాబట్టి నేషనల్ ఇన్కమ్ ఇంకా తగ్గుతుంది. ఇది డయాగ్రామ్ చెడిపోయింది కదా, ఇంకోటి వేస్తా. ప్రజెంట్ ఈక్విలిబ్రియం ఇలా ఉంది.
మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. సో నేషనల్ ఇన్కమ్ తగ్గుతుంది. రైట్, ఇది మనకి 4th సెక్టర్ ఎకానమీలో ఈక్విలిబ్రియం. లీకేజెస్, ఇన్ఫ్యూజన్స్, అలాగే 4th సెక్టర్ ఎకానమీలో మనకి ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ చెప్తాను. మనకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ ఫార్ములా తెలుసు, 1/1 - b. 1 - b అనేది నథింగ్ బట్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్. ఇక్కడ మనకి ఇంకొక లీకేజ్ ఏంటి, 1 - b ఇంపోర్ట్స్. ఇన్కమ్ కి ఇంపోర్ట్స్ కి సంబంధం ఉంది అని చెప్పి ఇందాకే మనం చెప్పుకున్నాం. ఇన్కమ్ పెరిగే కొద్దీ మార్జినల్ ప్రొపెన్సిటీ టు ఇంపోర్ట్ అనేది పెరుగుతుంది. సో మార్జినల్ ప్రొపెన్సిటీ టు ఇంపోర్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. మార్జినల్ ప్రొపెన్సిటీ టు ఇంపోర్ట్ కి వాడిచ్చే షార్ట్ కట్ వి. సో 4th సెక్టర్ ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ ఫార్ములా వచ్చేసరికి 1/1 - b + v. రైట్, సో ఇక్కడికి మనకి ఈ చాప్టర్ కంక్లూడ్ అయింది నాన్న. ఒకసారి మొత్తం చదవండి. రైట్, దీంట్లో మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి న్యూమరికల్ అంటే ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ క్యాలిక్యులేట్ చేయమని కానివ్వండి, మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, యావరేజ్ ప్రొపెన్సిటీ టు సేవ్, యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. అలాగే ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ ఇన్ 4th సెక్టర్ క్యాలిక్యులేట్ చేయమని కానీ ఇలా న్యూమరికల్ ప్రాబ్లమ్స్. అలాగే ఫస్ట్ యూనిట్ లో వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ జిడిపి, ఫ్యాక్టర్ కాస్ట్ అడగచ్చు, లేకపోతే ఎన్ఎన్పి అడగచ్చు. అలాగే కొంత రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాని నుంచి నేను జిడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, లేకపోతే క్యాలిక్యులేట్ జిడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అనొచ్చు. సో వాడు అడిగిన దాని ప్రకారం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ థియరీ క్వశ్చన్స్ అడిగితే కనుక మనకి వాట్ ఆర్ ద లీకేజెస్ ఇన్ 4th సెక్టర్ ఎకానమీ, రైట్, వాట్ ఆర్ ద ఇంక్లూజన్స్ అండ్ లీకేజెస్ అని చెప్పి అడగచ్చు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ లీకేజెస్ అని అడగచ్చు. రైట్, అలాగే సర్క్యులర్ ఫ్లో ఇన్ 3 సెక్టర్ ఎకానమీ లేదా సర్క్యులర్ ఫ్లో ఇన్ 4th సెక్టర్ ఎకానమీ. మనం అక్కడ ఏదైతే సర్క్యులర్ ఫ్లో చెప్పుకున్నామో, డయాగ్రామ్ ఏదైతే వేసామో దాన్ని పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే సర్క్యులర్ ఫ్లో. టెక్స్ట్ బుక్ లో మీకు ఉంటుంది, ఒకసారి డయాగ్రామ్ చూస్తూ రైట్ పాయింట్స్ కనుక చదివితే మనకి ఆ సర్క్యులర్ ఫ్లో అసలు మళ్ళీ మనం డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే చాలు, మ్యాటర్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో వస్తే డయాగ్రామ్ వేసిన తర్వాత ఇమీడియట్ గా మనం డయాగ్రామ్ చూస్తూ మనం రాయడం మొదలు పెట్టొచ్చు. రైట్, సో ఈ చాప్టర్ నుంచి మనకి అడగగలిగే క్వశ్చన్స్ ఇవి. వెనకాల ఉన్నటువంటి బిట్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. సెషన్ కంక్లూడ్ చేయొచ్చానా? సెషన్ కంక్లూడ్ చేయొచ్చా?